నిద్రపోలేదట. ఇవన్నీ కూడా నిజానికి ఆయనకి కొత్తే. ఈరోజు ఇంకో కొత్త పని చేయాలి. మనం ఎటువైపు వెళ్ళాలి? మనం వెళ్ళబోయేదా? అదిగో అటువైపు. అక్కడ దూరంగా ఉన్న ఎత్తైన కొండను చూసారా? అదిగో అటువైపు. అది చాలా దూరం కదూ. మనం వంపులు తిరిగి అక్కడికి చేరుకోబోతున్నాం. మీ బ్యాగ్ తీసుకొని నాతో రండి. ఈ రోజు గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. ఎందుకంటే మేమిద్దరం చాలా ఎత్తుకు ఎక్కాలి. అది చాలా తిన్నగా ఉంటుంది. ఎత్తంటే అతనికి చాలా భయం. ముందే చెప్పేస్తున్నాను డియాన్, కొంచెం కష్టంగా ఉంటుంది. కొండ పైకెక్కాలి, ఓకేనా? పర్వాలేదు, పాము లేకుండా ఉంటే చాలు. ఉన్నా ఉండొచ్చు. ఇప్పుడు మా యాత్ర ముగింపుకి దగ్గరలో ఉన్నాం. కానీ చాలా కష్టమైన సాహసం చేయాల్సి ఉంది. సందేహమే లేదు, యూటాలో ఇలాంటి పెద్ద పెద్ద కొండలు చాలా ఉంటాయి. అదిగోండి అక్కడ పైన మేం చేరుకోవాల్సిన స్థలాన్ని ఎన్నుకున్నాం. అక్కడికి హెలికాప్టర్ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తుంది. గాలి చాలా బాగా వీస్తోంది. ఇది మనకు మంచిది. మనం పైకెక్కుతుండగా చల్లగా ఉంటుంది. మనం ఆ కొండపైకే వెళ్ళబోతున్నాం. దానిపైకా బేరా కొండనెక్కాలని అంటున్నారు. ఇది చాలా అపాయకరం. పైనుంచి రాళ్లు పడతాయి, కిందున్న రాళ్లు జారిపోతాయి. దృఢంగా ఉంటాయనుకుంటాం, కానీ ఉండవు. ఇంతవరకు ఎలా ప్రయత్నించామో అలాంటిదే డియాన్. ఒక్కొక్క మెట్టుగా మొదట్లో ఎక్కువగా ఆలోచించొద్దు, అలా కదులుతూ వెళ్దాం. జట్టుగా ఉందాం. నేను అదే అంటున్నాను. 1 2 వెళ్దాం. ఇంతకు ముందు ఎప్పుడైనా కొండెక్కారా డియాన్? ఇంట్లో నేను అటకను కూడా ఎక్కలేదు. నిజమా? మీ మీద మీరు ఒట్టేసుకొని చెప్పండి. నా వెనకాల బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ పారేయాలనుంది. అప్పుడు తేలిగ్గా ఉంటుంది కదా. కష్టంగా ఉంది బాబు. నా తోటి వాళ్ళు కూడా ఈ సవాల్ చేయాలని కోరుకుంటున్నాను. సరే డియాన్, మనం కొండ అడుగున ఉన్నాం. నాయనో, దీని గురించి అతనికి ఎక్కువగా హెచ్చరించలేదు. అలా హెచ్చరిస్తే ఇది ఆటంకంగా ఉండిపోతుంది. ఇక ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పైకెక్కి తీరాల్సిందే. సరే డియాన్, ఇక మనం చేయాల్సిందల్లా అడుగు పైకి పెట్టడమే. ఓకే, ఈ కొండ ఎత్తు సుమారు 6000 అడుగుల దాకా ఉంటుంది. మరి అంత ఎత్తు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఇక్కడంతా కష్టంగానే ఉంటుంది. మనం కింద ఒకసారి ఊపిరి పీల్చడం అంటే పైకి వెళ్తూ 2 సార్లు పీల్చాల్సి ఉంటుంది. చూసారా, ఈ రాళ్లకి పాత ఇనప బోల్టులు ఉన్నాయి. వీటినందరూ వియా ఫెరాటా అంటారు. ఇంతకు ముందు ఈ కొండల్ని ఎక్కడానికి వచ్చిన వాళ్ళు ఇలాగే ఎక్కారు. వాళ్ళు ఈ ఇనప దారుల్ని వేసి వియా ఫెరాటాలను ఉపయోగించి ఎక్కేవారన్నమాట. ఇవి 100 ఏళ్ల పాతవి, సందేహమే లేదు. కానీ మనం ఉపయోగించవచ్చు. ఏంటి వీటితోనా? నేను వీటి సాయంతో ఈ కొండనెక్కాలా? మరి ఈ కొండను సులభంగా ఎక్కాలంటే ఈ ఇనపదారి వియా ఫెరాటాని ఉపయోగించాలి. మనం ఇలాంటి ముడులు తయారు చేసుకోవాలి. వాటికి ఆ వైర్ని ముడి వేసుకోవచ్చు. దాని సాయంతో పైకి వెళ్ళాలి. ఒక బోల్ట్ అందుకోవడం, దాని నుంచి ముందుకు జరగడం. సరే, ఇలా చూడండి. ఇవే మీ పరికరాలు. ఈ కెరాని పట్టుకోండి. ఆ అంచులో ఉండేటటువంటి కెరాబినర్స్ ని అందుకోవాలి. కింద కూడా చూడడానికి వీలేదు. చాలా కష్టం బాబు. బేర్ ఈ రాళ్ళని ఆనుకొని వందల అడుగుల పైకి గాల్లోకి ఎక్కాలని అంటున్నాడు. ఇది నిజంగా నా వల్ల కాదు. దీనికన్నా వేరే దారి మీకు దొరకలేదా? మీరిది చేయగలరు డియాన్, రండి. ఈ పని నా వల్ల కాదు. ఇది జరిగేలా లేదు. అలా చూడండి. నా వల్ల కాదు. నాకు తెలుసు, మీరు అనుకున్నంత ఎత్తు కాదు. ఎంత ఎత్తో నాకు అనవసరం. నేను ఈ పని నిజంగా అలాగే ఉంటాయి. జీవితంలో చాలా పనులు ఇలాగే ఉంటాయి. అవును, మనం చేయలేమని అనుకుంటాం, కానీ ఏం చేయలేమో వాటిని మనం చేసి చూపించాలి. ఇది నేను చేయలేను. నన్ను నమ్మి పిల్లలున్నారు. అదే నేను ఆలోచిస్తున్నాను. నాకేదైనా అయ్యిందంటే నా పిల్లల్ని ఎవరు కాపాడతారు? పైకి ఎక్కడం కాదు, కానీ వాళ్ళ కోసం నేను ఉండను అన్న భయం నాకు ఎక్కువగా ఉంది. కుదరదు. మిమ్మల్ని సురక్షితంగా చూసుకుంటానని మొదట్లో మీకు ప్రమాణం చేశాను. మీరు మర్చిపోయారా? అది మీ అదుపులో లేదు. మీరేం చేయలేరు. అదుపులోనే ఉంది. అది మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు ఆ ముళ్ళకి బిగించబడే ఉంటారు. మీకేం కాదు డియాన్. చూడండి, అదుపులో లేని వాటిని ఎలా నమ్మటం?